హలో అండి అందరికీ. రీసెంట్‌గా 'నారాయణమూర్తి' గారు 'యూనివర్సిటీ' మూవీతో మన ముందుకొచ్చాడు. ఈ మూవీ చాలా థియేటర్‌లో రిలీజ్ అవ్వలేదు. ఎక్కువగా సిటీలో మాత్రం ఈ మూవీకి ఛాన్స్ ఇవ్వలేదు. పల్లెటూరులో అడపాదడపా అక్కడక్కడ థియేటర్‌లో రిలీజ్ చేశారు. ఈ సినిమా ఓకే పర్లేదనిపించింది. కాన్సెప్ట్ పరంగా మాత్రం ఈ సినిమా బానే ఉంది. స్టూడెంట్స్ ఎలా ఇబ్బంది పడతారు అంటే స్టూడెంట్స్ యూనివర్సిటీలో పేపర్ లీకేజ్ వల్ల ఎలా ఇబ్బందులు పడ్డారు. అలాగే మన ఇప్పుడు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం గురించి, విద్యా సంస్థల గురించి ఈ సినిమాలో ప్రశ్నించడం జరిగింది. నారాయణమూర్తి గారు ఇందులో డ్యూయల్ రోల్ అంటే డబల్ రోల్ చేయడం జరిగింది. తండ్రిగా కొడుకుగా చేయడం జరిగింది. ఈ సినిమాలో నారాయణమూర్తి కూతురు యూనివర్సిటీలో చనిపోవడం జరుగుతుంది. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. అక్కడ నుంచి సమస్య అనేది పరిష్కరించడం కోసం నారాయణమూర్తి ఆ సమస్య కోసం పోరాటం చేస్తుంటాడు. అదే ఈ సినిమా స్టోరీ. దీన్నే ప్రజల సమస్యల గురించి పోరాటం చేస్తున్నాడు, స్టూడెంట్స్ సమస్యల గురించి పోరాటం చేస్తున్నాడు కూడా అనుకోవచ్చు. కానీ ఈ కాన్సెప్ట్ని కొంచెం స్టోరీ అనేది కొంచెం సాగదీసినట్టు అనిపించడం వల్ల కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు. అయినా కానీ నారాయణమూర్తి స్టూడెంట్స్ పడే బాధ ఏంటో ఈ సినిమాలో మంచిగానే చూపించాడు. కాన్సెప్ట్ పరంగా ఓకే అనిపించింది. మీరు ఇప్పటివరకు ఈ సినిమాని చూడకపోతే ఖచ్చితంగా చూడండి. నారాయణమూర్తి ఏదైనా ప్రజల సమస్యల గురించి పోరాటం చేసే మూవీసే తీయడం జరుగుతుంది. మీరు నారాయణమూర్తి సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మేము ముందుకు వస్తాను. ఓకేనండి, బాయ్.